హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వచ్చేసి మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఎలక్ట్రో, దాంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ 13045 ఇవి కలిపి మనం స్ప్రే చేసాం మిత్రులారా. అవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. అంతేకాకుండా మనకి రైతు సోదరులు చూసుకున్నట్లయితే ఒక మిత్రుడు కామెంట్ చేశాడనమాట, అన్న మీరు ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారని చెప్పి. స్ప్రేయింగ్స్ అనేవి ఇన్ని రోజులు అన్ని రోజుల్లోనే మన పర్టికులర్గా టైం పీరియడ్ అంటే ఉండదు మిత్రులారా. అంటే మనం చూసుకున్నట్లయితే సుమారు వన్ వీక్ ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నమాట. ఒకవేళ మన చేలో ఉన్న డిసీజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నా, లేకపోతే అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం 3 రోజులకి లేకపోతే 4 రోజులకు కూడా ఒకసారి మనం స్ప్రేయింగ్స్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే పర్టికులర్గా మనం 1 వీక్ స్ప్రే చేసుకోవాలి, లేకపోతే పర్టికులర్గా 10 డేస్కి స్ప్రే చేసుకోవాలి, అట్లా మనకేమి ఉండదన్నమాట. అంటే మన చేలో ఉన్న పరిస్థితులను బట్టి, మన పంట మీద ఉన్న డిసీజెస్ని బట్టి మనం స్ప్రేయింగ్స్ అనేది చేసుకుంటూ ఉండాలి మిత్రులారా. సరే రండి, అసలు ప్రజెంట్ మనది అది స్ప్రే చేసిన తర్వాత క్రాప్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఆ తర్వాత మనం ఈరోజు మిర్చిలో ఏం స్ప్రేయింగ్ చేస్తున్నా కూడా మీకు తెలియజేస్తారండి మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం ఎలక్ట్రో స్ప్రే చేసాం మిత్రులారా, ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది. మన ట్రిప్స్ కోసం మనం స్ప్రే చేసాం అనమాట. అది కొంచెం మనకి మెతదనం కూడా రావడం జరిగింది. దాంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ 13045 ఇవి కూడా మనం కలిపి స్ప్రే చేసాం అనమాట. స్ప్రే చేసిన తర్వాత ఓవరాల్గా మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. కొంచెం మెత్తదనం వచ్చింది. బ్లాక్ ట్రిప్స్ అయితే కంప్లీట్గా అనేది క్యూర్ అవ్వ మిత్రులారా. మనం స్ప్రేయింగ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. వాటిని కంట్రోల్గా సమర్థవంతంగా మొత్తం కంప్లీట్గా క్లియర్ చేయాలంటే కష్టసాధ్యమైన పనే. మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ 2 మంత్స్లోనే, నవంబర్ డిసెంబర్లోనే మనకి క్రాప్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 మంత్స్లో మనం స్ప్రేయింగ్స్ అనేవి రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటే మనకి మంచిగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. క్రాప్ సెట్టింగ్ అది అవుతుంది ఆల్మోస్ట్. ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది క్వాంటిటీస్ అనమాట. ఇది మనకి ఏంటంటే మిరపలో మనకి ఫ్లవరింగ్ బాగా రావడానికి, అంతేకాకుండా బయోసిమిలెంట్ అనమాట. దీని లోపల మనకి ఏముంటాయంటే అమోనో యాసిడ్స్, దాంతోపాటు న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట. కొంచెం మొక్కకు మెత్తదనం రావడం, కొంచెం అంతేకాకుండా ఇది మనం స్ప్రే చేసినప్పుడు చెట్లు అనేవి భూమిలో ఉన్న పోషకాలని సమర్థవంతంగా తీసుకొని మనకి అన్ని విధాలుగా చెట్టు ఎదుగుదల రావడానికి, సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి, పూత కాత బాగా రావడానికి, మంచి గ్రోత్ రావడానికి ఈ క్వాంటిటీస్ అనేది మాత్రం మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులారా. కాస్ట్ చూసుకున్నట్లయితే 1 లీటర్ చాలా తక్కువ కాస్ట్, సుమారు 750 రూపీస్ ఉంటుంది. 750 రూపీస్ అంటే మనం సుమారు లీటర్ తెచ్చుకుంటే, ఇప్పుడు మన చెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. దీంతో పాటు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది పోలిరామ్ తీసుకొచ్చాం అనమాట. అంటే ఇది ఫంగిసైడ్ అనమాట. మనకి మిరపలో వచ్చే లైట్గా చెప్పాలంటే చుక్క తెగులు కానీ, పండాకు తెగులు కానీ, వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. బూడి తెగులు కానీ, కాయమచ్చ కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకి ఎక్సలెంట్గా రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం వేరే మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఈ మందు మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులారా. ఈ మందు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, మనం ఈ మందును వేరే ఇన్సెక్టిసైడ్స్లో కూడా మనం ఏ రకాలైన ఏ విధమైన పురుగు మందుల్లో అయినా సరే మనం ఇన్సెక్టిసైడ్స్లో మనం కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు చాలా చక్కగా కలుస్తుంది అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మెటీరియం వచ్చేసి 70% WG ఫామ్లో ఉంటుంది అనమాట. అండ్ డోస్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి సుమారు 400 గ్రాముల నుంచి 600 గ్రాముల దాకా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి పంపుకు వచ్చేసి మనం సుమారు 60 గ్రాముల నుంచి 100 గ్రాముల దాకా స్ప్రే చేసుకురావాల్సి ఉంటుంది అనమాట. నేను సుమారు 1.5 kg తీసుకురావడం జరిగిందనమాట. మనకి 23 ట్యాంకీలు పడతాయి. అంటే చెట్టు బాగా తడిచేటట్టు మనం స్ప్రే చేస్తాం అనమాట. అందు గురించి మనకు ట్యాంకీలు ఎక్కువ పడతాయి. కాబట్టి నేనేం చేశానంటే, మనం ప్రతి ట్యాంకీకి వచ్చేసి 60 గ్రాముల నుంచి 100 గ్రాముల దాకా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నేను 1.5 kg తీసుకురావడం జరిగింది మిత్రులారా. దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళదే ఇమ్యూనిటీ తీసుకురావడం జరిగింది అనమాట. ఇది మనకి మార్కెట్లో కొత్తగా రావడం జరిగింది. మన మిర్చిలో కూడా స్టార్టింగ్లో మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు ఏంటంటే, మనకి మిరపలో వచ్చే రసం పీల్చే పురుగుల మీద, అంతేకాకుండా కాయ తొలచు పురుగు, కాండం తొలచు పురుగుల మీద ఇది మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఇది మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మిత్రులారా. అంటే ఉధృతి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనం ఇది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో చూసినట్లయితే మనం ఎలక్ట్రో స్ప్రే చేసాం కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనం ఇది స్ప్రే చేస్తాం అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే
ఆల్ఫా సైపర్ మిత్రుని వచ్చేసి 75%, అంతేగా ఫ్లూబ్రూంజరోన్ వచ్చేసి 75%లో ఉంటుంది మిత్రులారా. ఇది మనం ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే 120 ml నుంచి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనం సుమారు 120 ml సుమారు 6 పంపుల్లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను 240 ml ఒకటి, దాంతోపాటు 120 ml మనం తీసుకురావడం జరిగిందనమాట. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 120 ml వచ్చి సుమారు మనకి 550 రూపీస్ దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది. అంటే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. కొంచెం కాస్ట్ కూడా మనకి తక్కువ కాస్ట్లోనే మనకి ఇది మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి మిత్రులారా. ఇక ఈరోజు మనం మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. BSF కంపెనీ వాళ్ళది పోలిరాము, దాంతోపాటు క్వాంటిస్, యూమినిట్, ఈ మూడు కలిపి మనం స్ప్రే చేస్తున్నాం అనమాట. యూమినిట్ ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల మీద, కాయతొలుచు పురుగుల మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది. పోలిరామ్ ఏంటంటే మనకి మిరపలో వచ్చే కాయ మచ్చల మీద, ఆకు మచ్చల మీద స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారు. దాంతోపాటు దీని లోపల మనకి జింక్ % కూడా ఉంటుందన్నమాట. దీని లోపల కొంచెం జింక్ కూడా ఉంటుందన్నమాట. మొక్కకి జింక్ కూడా మనకి కొంతవరకు యూజ్ అవుతుంది కాబట్టి ఆ జింక్ కూడా దీని లోపల ఉంటుంది మిత్రులారు. దీంతో పాటు క్వాంటిస్ తీసుకురావడం జరిగింది. క్వాంటిస్ అంటే ఇది మనకి బయోసిమిలెంట్, మొక్క కొంచెం గ్రోత్గా రావడానికి, మొక్క ఇది మనం స్ప్రే చేసినప్పుడు భూమిలో పోషకాలు రిసీవ్ చేసుకొని మొక్క కొంచెం గ్రోత్ అవడానికి, ఫ్లవరింగ్ బాగా రావడానికి, సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి చాలా యూజ్ అవుతుంది మిత్రులారా. క్వాంటిస్ వచ్చేసి ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అనమాట. ఇవి కలిపి మనం ఈరోజు మిరపలో స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. BSF కంపెనీ వాళ్ళది యూమినిట్, దాంతోపాటు BSF వాళ్ళది పోలిరామ్ అనే మందు తీసుకురావడం జరిగిందనమాట. ఈ రెండు కూడా మనకు చక్కగా కలుస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రెండు చక్కగా కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. ఈరోజు మనం మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.